హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు అయితే మరి కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి అండ్ టమాటాలు లేకుండా ఓన్లీ నూనెలో ఫ్రై చేయడానికి కర్రీకి సంబంధించిన సామాన్లన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఓన్లీ కాకరకాయ ఫ్రై, ఇంకేం లేదు. ఓకేనా? సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కాకరకాయ. మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ చూపిస్తాను చూడు ఒకసారి మెటీరియల్ ఎట్లా అన్నీ కడిగి పెట్టుకున్నా. ఓకే, చూపిస్తాను చూడు మీకు కూడా. ఓకేనా? ఇగో మీకు సంబంధించిన కాకరకాయకి సంబంధించిన సామాన్లన్నీ దీంట్లో ఉన్నాయి. చూపిస్తాను చూడు. ఇగో కాకరకాయలు అండ్ మన సిమ్లా మిర్చి అండ్ ఉల్లిగడ్డలు అండ్ ఇవి పచ్చిమిరపకాయలు అన్నిటికీ సంబంధించి ప్రిపేర్ చేస్తాను. మరి జల్దీ కోసుకొని కాకరకాయ అందుకని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రై. పొద్దున పప్పు చేసిన పప్పు గట్లనే కొడుతుంది, అందుకే ఇప్పుడు కొంచెం కాకరకాయ ఫ్రై ఉంటే కొంచెం చేదు, కొంచెం పప్పు ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. పప్పు మీద అంచు మీద వేసుకుని తింటే కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయొచ్చు. పప్పు కాకరకాయ సూపర్గా ఉంటుంది అన్న. సరేనా? మరి ఏం చేద్దాం, మరి గల్పులో ఉన్న వాళ్ళు అది ఇట్లనే ఉంటుంది. పప్పు కాకరకాయ అదొకటి ఇదొకటి అన్నట్టే ఉంటుంది. ఎక్కువ మనం మటన్ చికెన్ తినాలంటే తినలేం. అట్లా మన చిన్న జీతాలకు ఇలా ఉంటుంది. వచ్చే 115 దినాలు ఖర్చులు పెట్టాలంటే 10-20 పెట్టాలంటే ఏడికెళ్ళి పెడతామన్నా చెప్పులే. ఇదే చెప్పరు కొద్దిగా. ఏదో చిన్న ఇలా అయితే ఒక 4 కాకరకాయలు తెచ్చిన ఒకటి ముదిరిందున్నది, దాన్ని కూడా కోసి ఇత్తులు తీసేస్తాం. ఇత్తులు తీసేసి మంచిగా ఫ్రై చేస్తాం. మరి సూపర్గా ఉంటుంది కాకరకాయ. అది మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా? ప్రాబ్లం లేదు. మిరపకాయలు ఎక్కువైనాయి, కొంచెం కారం తక్కువ ఉన్నదని చెప్పేసి మిరపకాయలు కోసేస్తున్నాయి. పొడి కారం వేయ కదా దీంట్లో, అట్లా అందుకోసం అని చెప్పి ట్రై చేస్తున్నాను అట్లా. అండ్ మీరు కూడా ట్రై చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మస్తు ఉంటుంది మామ. కిచెన్లో ఇప్పుడు వండుకుంటున్నా కాబట్టి ఇట్లా వీడియో షూట్ చేసి పెడతాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. సరేనా? అండ్ లెంత్ వీడియో చేస్తా, ఒక 10-15 మినిట్స్ అట్లా లాంగ్ వీడియో చేస్తా. మేబీ 20 మినిట్స్ దాకా కూడా కంటిన్యూ చేస్తా, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇంకా మా రన్ వచ్చిందనుకో అమ్మ నా కూతురు మాట్లాడతాడు నోరెత్తితే. సరేనా? ఇది ఓన్లీ కాకరకాయ ఫ్రై. ఈ మిరపకాయ ఫస్ట్ సిమ్లా మిర్చి పోద్దాం. సిమ్లా మిర్చి కూడా వేద్దాం దీంట్లో. సన్నంగా కోసేస్తే ఇట్లా పొడి. ఇట్లా పొడి కోసేస్తే మంచిగా ఉంటాయి కదా, అన్నం మీద మంచిగా తినచ్చు. ఇవేంటంటే సన్నగా కొట్టి సూపర్గా వస్తాయి నారల్లాగా. ఇంకా చెప్పాలన్నారు మరి, ఇలా ఉంటుంది ఎన్ఆర్ఐల బతుకు. కానీ పాపం మొన్న దుబాయ్లోనైతే మన జగిత్యాల డిస్టిక్ సంబంధించిన పాపం బస్సు యాక్సిడెంట్ చేయించారు. మినీ బస్సులో డ్యూటీకి వెళ్ళి వస్తారు. మరి ఎట్లా వస్తారు ఏమైందో కానీ పాపం 3 చనిపోయారు. మన జగిత్యాల డిస్టిక్ సంబంధించిన వాళ్ళే. ఎక్కడ ఉన్నా మీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా. మేము కూడా గల్పుల్ని పని చేస్తున్నాం కాబట్టి మాకు కూడా చాలా బాగా అనిపించింది.
చెప్పలేమన్నా గల్పులలో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎప్పుడు ఎక్కడ ఎట్లుంటుందో ఎవరికి అర్థం కాదు. ఇంటికాడల్లో కొన్ని బాధలు ఎట్లున్నాయంటే నిజంగా అన్న చెప్పుకోలేని బాధలు అన్న మా గల్పులు ఉన్నాయి తెలుసా, చెప్పుకోలేని బాధలు. ఇక్కడ ఇప్పుడు కోయట్ల మొన్నడానికి వారు జరిగినప్పుడు ఎట్లున్నది మా పరిస్థితి, మా దారుణంగా ఉండే వారు జరిగినప్పుడు. ఇంటికి వదిన అప్పుల బాధ, ఇక్కడ ఉంటే ఏడికెళ్ళి వచ్చి పైన పడుతుందో తెలియదు ఈ ప్రాబ్లమ్స్. వీటన్నిటిని ఎలా తీసుకుంటా ఇక్కడ దానికి వచ్చినాం. ఏం చేద్దాం. ఇంకో ఒక గల్ఫ్ ఎన్ఆర్ఐ గురించి తక్కువ చేసి మాట్లాడటం చెప్తున్నాను నేను. దయచేసి గల్ఫ్ ఎన్ఆర్ఐల గురించి తక్కువ చేసి మాత్రం ఎవరు మాట్లాడద్దు. మాట్లాడితే మాత్రం ఊరుకోము. ఎందుకంటే మొన్నటికి మొన్న 3 ప్రాణాలు పోయినాయి. అంతేనా? ఎందుకంటే చాలా దారుణంగా జరుగుతుంది ఇక్కడ కూడా. సరేనా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే ఆనియన్ కట్ చేద్దాం. ఇక ఆనియన్ కట్ చేసినామంటే మనకు పని అయిపోతుంది. ఓకేనా? చాలా ఉన్నాయి ఆనియన్స్, 3 పీసులు, ఎక్కువ కాదు. ఈ ఉల్లిగడ్డలు కోసి గిట్ట ముట్టుకున్నాం అనుకో, మిరపకాయలు కోసిన మూతి గిట్ట ముట్టుకుంటే మాత్రం మామూలుగా ఉండదు మా మంట. ఇంకేంది మామ చెప్పాలా, వీడియో రికార్డ్ చేస్తున్నా. ఈడికెంచి ఇలానే లాంగ్ వీడియోలో 20 minutes 25 minutes ఇట్లా టైంపాస్ చేసుకుంటా కిచెన్లో వంట చేసుకున్నప్పుడల్లా వీడియో పోస్ట్ చేస్తా. దయచేసి కొంచెం వీడియో చూడండి. మా గర్ల్ ఫ్రెండ్ మ్యారేజ్ బతుకులు కొద్దిగా ఆలోచించుర్రి. సరేనా? అక్కలైనా తమ్ముళ్ళైనా అన్నదమ్ములైనా ఎవరైనా కూడా కొంచెం మమ్మల్ని ఆదరించుర్రి. సరేనా? కూతురు మాట్లాడక నువ్వు పోయి సెట్ వేసుకపో కదా. ఆడ వీడియో రికార్డ్ చేస్తున్నావు, మళ్ళీ బరివతలు వచ్చినావా? అవన్నీ రోగం తగ్గారుగా. ఎస్ ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ కాకరకాయ నేను రెడీ చేసి దీన్ని ఆల్రెడీ పొయ్యి మీద ఎక్కించిన. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సిమ్లా మిర్చి ఇవన్నీ ఆల్రెడీ వేగుతున్నాయి. అండ్ దీంట్లో ఇంకొకటి మెయిన్ వస్తువు ఏం మర్చిపోయానంటే కొత్తిమీర మర్చిపోయాను ఫ్రెండ్స్. నేను వెళ్ళి కొత్తిమీర తీసుకురావాలి ఇప్పుడు కిందికి వెళ్ళి. చాలా దూరమేం కాదు, కిందనే ఇది బిల్డింగ్ పక్కకే. ఇది కొంచెం మీడియంలో పెట్టి వెళ్తాను. ఓకే, పచ్చరికలు మంచిగా పోతుంది ఉల్లిపాయ. అండ్ పప్పు ఇది ఏమైనా గరం అయిందంటే ఇక గరం కాల. అండ్ దీన్ని కూడా నార్మల్గా పెట్టేస్తా. 2 నార్మల్ ఫ్లేమ్లో పెట్టిన. స్నానం చల్లటి నీళ్ళతో స్నానం చేసిన చూడు ఫ్రెండ్స్, ఎలా అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం చెమటతో. నైట్ 11 అవుతుంది. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నా. నేనైతే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. వాటర్ అయిపోతా. ఏం కాలేమా, పడుకో తిరిగి బగాలపోతున్నా. అండ్ ఒక కొత్తిమీర కట్ట తీసుకొస్తా. మావాడు అనుకుంటుండే ఏమన్నా అయిందేమో అనుకుంటుండు, బట్ ఏం కాలే మామ అని చెప్పిన. సరేనా? బట్ ఇంత కష్టపడి నైట్ 10కి డ్యూటీకి వెళ్ళి వచ్చి అందుకొని తిని పడుకోవాలి. ఇది మా పరిస్థితి. మెట్ల పైన దానిపైన చెడ్డీలు బనీన్లు ఇలా ఆరేసుకుంటాం. ఇది మా పరిస్థితి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఒక కొత్తిమీర కట్ట తీసుకోవాలి. అమ్మ బాబాయ్ చెమట.
ఇది వచ్చేసి ప్రాపర్ మా బిల్డింగ్ కింద. అలా గరాల మిరపకాయలు కోసాను, మూతి ముట్టుకుంటే మండుతుంది. అంటే మేబీ నేను ఎప్పుడు కూడా ఇంత పెద్ద లాంగ్ వీడియో చేయలేదు, బట్ ఇది ఒక 20 minutes అయితే చేద్దాం అనుకుంటున్నాను అన్న. ఇగో కొత్తిమీరకు 100 ఫిల్స్ ఇది, ఈ 4 రెమ్మలు 5 రెమ్మలకు 100 ఫిల్స్ ఇది. 100 ఫిల్స్ కొత్తిమీర కట్ట కోసం కింది కూరకొచ్చానన్న. అమ్మ దేవుడా, నేను మెట్లు ఎక్కాలి ఇప్పుడు. ఇంకా నాకు అన్నిటికీ అవైలబుల్ ఉన్నదంటే నేను ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో, అండ్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో అయితే దిగుడుకి ఎక్కడికి చచ్చిపోతుంటుంది నిజంగానా. అందుకే తొందరగా ఉరికాచాను. కానీ ఒకటి దేవుడి దేవాల కొత్తిమీరకైతే మంచి దొరికింది. ఇప్పుడే నేను దాంట్లో ఉడుకుతుంది కూర. ఇది కలపాలి, లేదంటే మాడిపోతుంది. స్లోగా పెట్టినంటే కలపాలి. ఇలా కలిపితేనే బాగుంటుంది. దీని వెనకాల ఇక పప్పు ఉన్నది, పప్పు కూడా కొంచెం ఇచ్చేసి చేయాలి. మ్యాక్సిమం ఒక 20 minutes అయితే కంటిన్యూ ఇది వీడియో తయారు చేస్తా. 20 minutes అయితే అండ్ ఎలా వస్తుంది వీడియో, ఇంటికి వచ్చే రెస్పాండ్ ఎలా ఉంటుంది చూసి దాన్ని చేసి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ చేస్తా. అమ్మ చూడ నా గుత్తలు ఆకలైతుంది నాకైతే. మధ్యాహ్నం తక్కువ తింటాను ఫుడ్. మధ్యాహ్నము చక్కగా తింటే అన్నము, అండ్ ఇప్పుడన్నా తినకపోతే ఎట్లుంటుంది నైట్ పూట. మధ్యాహ్నం ఏంటంటే కొంచెం టైం చాలా ఓవర్ అయిపోయింది కూర వండేలోపు. అందుకోసం అని చెప్పి నేను అన్నం తినలేదు, చక్కగా తినక మానేసి పోయినా గట్లా. అందుకోసమని ఇంకా ఇప్పుడు వచ్చేసినా కాబట్టి తిరంగా తినేసి పడుకుంటే పొద్దున ఏం పర్లేదు. 11 గంటలు లేచిన మరి అన్నీ కూడా అనేటువంటి లేడు కదా రమణ. పొద్దున 11 గంటలు లేచిన అనేటోడు లేడు, ఎందుకంటే డ్యూటీ ఉండదు కాబట్టి కదా. మిరపకాయలు కోసినా కదా, మూతి ముట్టుకున్న మండుతుంది మొత్తం. చెమట ఇప్పుడు ఇక మామూలు చెమట కాదు పోయి. టిష్యూ తడిసిపోయింది చూసిరా, కిందికి వెళ్ళి పైకి వచ్చే వరకే. ఇంకా అందరూ తిన్నారా అన్న? నేనైతే ఇంకా తినలేదు. తినాలా అవునా? ఇదైతే తినడు. ఇట్లా కొన్ని చల్లటి నీళ్ళు తాగితే నిజంగా బాటిల్ నీళ్ళు మొత్తం తాగాలన్నది చల్లటి. విషయం మధ్యాహ్నం 2 బాటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని పోయినా నేను. చూడు మా వాడు తింటుండవు నా వెనకాల కనిపిస్తుండా, తింటుండు కుబూస్.
నాది ఇంకా లేట్ అయ్యేటట్టున్నది. మేబీ ఇంకొక 5 మినిట్స్ 6 మినిట్స్ అయితే లైవ్ కంటిన్యూ ఇది వీడియో రికార్డ్ చేస్తా. పసుపు వేసేస్తున్నా, కాకరకాయలకు పసుపు. గల్ఫ్ ఎన్ఆర్ఐ వీళ్ళ బతుకు ఇలా ఉంటుంది. అంటారు ఇంటికాడ ఉన్నది ఏమంటారంటే గల్ఫ్లో ఉన్నాడు ఏదైనా మంచిగా అండుకుంటాడు తింటాడు పంటారు అంటారు. ఇవి మా బతుకు కాకరకాయ వాక్కలు. నా మొట్ట కాకరకాయ పప్పు ఇవి తిని బతుక. ప్రతి నెల డబ్బులు ఇంటికి పంపాలంటే ఖచ్చితంగా పప్పు కాకరకాయలు ఇవే తినాలి మనం. ప్రతి నెల కంటిన్యూగా మంత్లీ డబ్బులు పంపాలంటే ఇది మా గల్ఫాల జీవితం. బో 2 చెంచాలన్నర ఉప్పు వేసిన సరిపోతుంది. నాకు ఆటోమేటిక్ ఇదేంటో కానీ అన్న నాకు చేతి మీకు లేకపోతుంది. ఉప్పు ఎంత వేయాలా ఏంటన్నా ఆల్రెడీ పప్పు ఉడికిందన్న. పప్పు ఉడికింది. జస్ట్ ఫర్ కాకరకాయ ఉడకడమే లేట్ అంతే. చూపిస్తాను చూడండి మీకు. ఓన్లీ కాకరకాయ ఫ్రై అంటే ఇంతే. చూసారా ఇలా ఉంటుంది కాకరకాయ ఫ్రై. ఇలా ఉంటుంది. అండ్ మంట కూడా నేను స్లోగా పెట్టిన, కొంచెం తగ్గిద్దాం. ఏం చేయాలంటే కొంచెం మంట ఎక్కువ పెడితే కొంచెం ఇదవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది మా గల్ఫ్లో ఉన్న గల్ఫ్ ఎన్ఆర్ఐల బతుకు ఇలా ఉంటుంది. నైట్ ఆగమాగం డ్యూటీలకు రావాలి, వచ్చేసి స్నానం చేసి వండుకొని తిని పడుకోవాలా. మొన్నడానికి ఓవర్ టైం ఉండే 4 గంటలకు లేచిన, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఓవర్ టైం లేదు కాబట్టి ఏం కాదనుకో, ప్రాబ్లం లేదు. కొంచెం మీ అందరిని అడుగుతున్నాను, దయచేసి కొద్దిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయాలి. అండ్ వీడియో ఖచ్చితంగా 20 మినిట్స్ లాంగ్ వీడియో నేను ఫస్ట్ టైం పెడుతున్నా నా ఛానల్ తరపు నుంచి 20 మినిట్స్. అండ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయాలి. ప్లీజ్ 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 మీ అందరూ ఒకటి కోరుకునేది ఏంటంటే సపోర్ట్ చేయాలి కొద్దిగా మాలాంటి గరీబ్ వాళ్ళకు, సరేనా? ఓకే, ఇంకేమైనా మిగిలిందో చెప్పేది? చాలా మాట్లాడాను అనుకుంటున్నాను. 20 మినిట్స్ అయితే డెఫినెట్లీ కొద్దిగా లాంగ్ వీడియో తినేటప్పుడు అప్లోడ్ చేస్తా.
లేదంటే రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. ఈరోజు నైట్ ఖచ్చితంగా నేను తిని పడుకునేసరికి చాలా టైం అవుతుంది, 12 అయితే నాకు. సరేనా? సెంటర్ చూడు ఇలా కారుతుంది. ఓకే బాయ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. మరి ఏమనుకుంటున్నారు, మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు మీరు కామెంట్ చేస్తే అలాంటి వీడియోలు నేను డెఫినెట్లీ తీసుకొస్తాను. ఓకే బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.